తెలంగాణ పాలిటిక్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైనే రచ్చ. ఎట్టకేలకు విచారణ కమిషన్ వేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్ధమయ్యారు. కట్ చేస్తే కాళేశ్వరం కమిషన్ నివేదికను నిలిపివేసి బీఆర్ఎస్ కు ఊరటనిచ్చింది హైకోర్టు. ఇక ఓ వైపు విద్యుత్ కమిషన్, ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లపై పోర్లో మేమే గెలిచామంటూ గులాబీ పార్టీ హ్యాపీ మూడ్ లో ఉంది. సర్కార్ మాత్రం ముందుంది ముసళ్ల పండగ అంటూ డైలాగులు విసురుతోంది. బీజేపీ మాత్రం తమకేం పట్టనట్టు సేఫ్ సైడ్ ఉందట. ఇక కాళేశ్వరం రచ్చలో గెలిచేదెవరు? పై చేయి ఎవరిది? సర్కార్ సుప్రీంకోర్టు మెట్లెక్కితే గులాబీ పార్టీ ఏం చేయనుంది? వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాళేశ్వరం వ్యవహారంపై సర్కార్ విచారణ, గులాబీ పార్టీ అబ్జెక్షన్ ఇలా సాగుతున్న వేళ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను నిలిపివేసింది హైకోర్టు. కమిషన్ 655 పేజీల రిపోర్ట్ ఇస్తే ఆ నివేదికతో పాటు కమిషన్ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కారు పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను నిలిపివేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు లాంటిదంటూ బీఆర్ఎస్ అటాక్ స్టార్ట్ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ సమస్యపై అయినా కమిషన్ ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ ఆ కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టు చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు బీఆర్ఎస్ లీడర్. రేవంత్ సర్కార్ మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని డిసైడ్ అయ్యారట. మంత్రులతో డిస్కస్ చేసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ఆలోచనలో ఉన్నారట. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా తనను విచారణకు పిలిచే అధికారం జస్టిస్ నరసింహారెడ్డికి లేదంటూ కేసీఆర్ ఇచ్చిన సమాధానం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఈ విచారణ చట్ట విరుద్ధమని, రాజకీయ కక్షతో ఏర్పాటు చేశారని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కూడా హైకోర్టుకి వెళ్లి మరి ఆర్డర్స్ తెచ్చుకుంది బీఆర్ఎస్. అపోజిషన్ లోకి వచ్చినప్పటి నుంచి కారు పార్టీని ఈ రెండు విషయాల్లో ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటి వరకు తాము చేసిన పోరాటం ఫలించిందని బీఆర్ఎస్ పార్టీ ఆనందంలో ఉంది. ఇక ఈ రెండు ఇష్యూస్ ఇంతటితో ముగింపు పడ్డట్లేనా, లేక వచ్చే ఎన్నికల వరకు కాళేశ్వరం చుట్టే పాలిటిక్స్ నడుస్తాయన్నది చూడాలి. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ ఏర్పాట్లు ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ అంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రహస్య ఒప్పందంలో భాగంగానే హైకోర్టు ఆర్డర్స్ వచ్చాయని ఆరోపిస్తుంది. సిబిఐ విచారణ కోసం లేఖ రాస్తే బీజేపీ తమ విజ్ఞప్తిని తొక్కిపెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ నేతలను సేవ్ చేసేందుకు బీజేపీ ఆరాటపడుతుందని విమర్శిస్తోంది. బీజేపీ మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రేవంత్ సర్కార్ లేఖ రాయలేదని చెబుతుంది. పైగా కాళేశ్వరం రిపోర్ట్ తో పాటు ఎన్డీఎస్ఏ నివేదికను బేస్ చేసుకుని విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని అంటుంది బీజేపీ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఒక్క మేడిగడ్డపై దర్యాప్తు చేస్తే ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేస్తుంది. ఎన్డీఎస్ఏ కేవలం డ్యామ్ సేఫ్టీ డిజైన్ పైనే అభ్యంతరాలు తెలిపిందని, అవినీతిపై ఎక్కడా క్లారిటీ లేదని చెప్తుంది బీజేపీ. రేవంత్ కు నిజాయితీ ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిబిఐ విచారణ చేయాలని లేఖ రాసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇలా కమిషన్ చుట్టూ ట్రయాంగిల్ వార్ నడుస్తుంది. ఎట్టకేలకు గులాబీ పార్టీకి మాత్రం కాస్త ఊరట లభించింది. ఇదంతా పక్కన పెడితే కాళేశ్వరం విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం చేయాలో ముందే ప్రీ ప్లాన్ తో ఉందట. సర్కార్ సుప్రీం మెట్లు ఎక్కితే తాము ఇంప్లీడ్ కావాలని గులాబీ పార్టీ డిసైడ్ అయిందట. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లి లీగల్ ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేసి వచ్చారు. స్టేట్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పు ఆధారంగా సుప్రీంలో ఫైట్ చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. చూడాలి మరి ఈ కాళేశ్వరం ఎపిసోడ్ ఇంకెంత వరకు వెళ్తుందో, ఏం జరగబోతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.